ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి మాకు కావాలయ్యా, మీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, మీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. మనందరికీ దేవుడి సమయంలో ఒకటి చెప్తూ ఉన్నాడు, ప్రార్థన శక్తి కావాలని అడుగుతూ ఉన్నాము, పరలోక అభిషేకం కావాలని అడుగుతూ ఉన్నాము. కానీ ఒకటే, ప్రార్థన లేకపోతే పరిశుద్ధాత్మ శక్తి రాదు, పరిశుద్ధాత్మ ప్రేరణ లేకపోతే ప్రార్థించను. ఈ రెండు ఇంటర్ లింక్డ్. నువ్వు నీ అంతటా నీవుగా కూర్చోలేవు ప్రార్థనలో, సాతాను కూర్చోనిలేదు. అలాంటప్పుడు అయ్యా ఈరోజు పొద్దుగానే లేవగానే ఈరోజు ప్రార్థించుకునే సహాయం నాకు దాయిచ్చు. దాని తర్వాత శోధన వేదన అన్నీ కూడా దాని వెనుకనే అండి, ఏదైనా కూడా. కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకొని ముఖ్యంగా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా అని అడుగుతున్నాం దేవుణ్ణి. యెహోవా తండ్రి ఆత్మ అభిషేకం అని ఇక్కడ చెప్పబడట్లేదు. అంటే ఏంటంటే ఇది బైబిల్ వాక్యం కాదండి, కానీ ప్రతి పాట, ప్రతి మాట, ప్రతి ప్రవచనము కూడా పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారానే వచించబడుతుందండి. ఈ లోకంలో మీరు కరెక్ట్గా చూస్తే కొన్ని సాంగ్స్ మేబీ వాళ్ళు హైలైట్ చేసుకోవడానికి పాడితే మనం ఏం చేయలేం కానివ్వండి, దేవుణ్ణి హైలైట్ చేయడానికే మనం ఎప్పుడైనా చూడాలి. మన మోస్ట్ ప్రయారిటీ దేవుడు అయి ఉండాలి. నేను ఇప్పుడు జోషానే ఉన్నాను, నేను హైలైట్ చేసుకోవడం, ఇంకెవరినో హైలైట్ చేసిన వద్దిది. ఈ 2025లో నూతన మార్పులు దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. ఒక అద్భుతం జరిగిందంటే దేవుడికే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లునుగాక. ఎంత పెద్ద ప్రీస్ట్ అయినా, ఈవెన్ పోపు గారైనా కూడా ఏ అద్భుతం చేయలేరండి. కేవలం వారి యొక్క సాక్రిఫైస్ ఏంటంటే వాళ్ళ పరిశుద్ధతను బట్టి దేవుడు ఆ బిడ్డల ద్వారా అద్భుతాలు చేస్తున్నాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అపోస్తుల ద్వారా ఎలా చేస్తాడు దేవుడు, అలా. కాబట్టి దయచేసి మీరు మనుషుల్ని హైలైట్ చేసుకోండి, హైలైట్ చేయకండి. మీ కాలు పట్టుకుంటాను నేను. మీరు మనుషుల్ని హైలైట్ చేయొద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, మనుషుల్ని మీరు హైలైట్ చేయొద్దు. ఇదిగో అనేకులు యేసు ప్రభువారిని విశ్వసించి వారి వైపు తిరిగిరి అని వాక్యం సెలవిస్తుంది, కానీ అనేకులు దేవుడి వాక్యాన్ని విశ్వసించి ఇంకో వారి వ్యక్తి వైపు తిరిగారని వాక్యం సెలవించట్లేదు. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 12వ వర్షం అనుకుంటాను, గుర్తులేదు నాకు. అనేకులను విశ్వసించి పాస్టర్ వైపు నువ్వు తిరగొద్దు. అనేకులను దేవుని విశ్వసించి నువ్వు ఒక పాస్టర్మ వైపు తిరగొద్దు. అనేక మంది దేవుని విశ్వసించి జోష్నమ్మ వైపు తిరగొద్దు. ఎవరి వైపు తిరగాలి? నువ్వు నేను. ఈ రోజున ఇప్పటికి కూడా అబద్ధ బోధలు వస్తున్నాయండి. అద్భుతాలు చేశాడు, ఈ పాస్టర్ చేశాడు, ఆ పాస్టర్. ఎవరు చేశారండి అద్భుతాలు? దేవుడు కదా చేసింది. దేవుడికి ఎక్కడ ఇస్తున్నావు నువ్వు నేను స్థానాన్ని? మొట్టమొదటి స్థానాన్ని దేవుడికి ఇవ్వాలి. విగ్రహారాధన ఆపండి దయచేసి. వీడియోలలో, మాటలలో, పాటలలో, వ్యక్తులలో ఈ విగ్రహాలను పెట్టకండి మీరు దయచేసి. మీ ఆలోచనలు పెట్టకండి దయచేసి. మనుషుల్ని పెట్టకండి దయచేసి. అవి విగ్రహాలు, మనుషులు కూడా విగ్రహాలే. నువ్వు ఒకవేళ నీ మోస్ట్ ప్రయారిటీ దేవుడు కాకుండా ఇంకెవరైనా అయినా కూడా, అవును కుటుంబాన్ని ఇచ్చాడు, భర్తనిచ్చాడు, భార్యనిచ్చాడు, పిల్లల్నిచ్చాడు, ప్రేమించమ్మా. కానీ దేవుడి తర్వాతే అది ఏదైనా కూడా నీ మోస్ట్ ప్రయారిటీ దేవుడి తర్వాతే నువ్వు ఇవ్వగలగాలి. అప్పటి వరకండి మన జీవితాలు బాగుంటాయండి. నిజం చెప్తున్నాను నేను. ఎప్పుడైనా మనం ఆనందంగా ఉండాలంటే, మనం ఆనందంగా లేమంటే ఒకటి దేవుని ప్రేమించట్లేము అంతే. అవును సమస్తము బాగాలేదు, నీ చుట్టూ మొత్తం బాగాలేదు, కానీ సమస్తాన్ని సాధ్యపరిచే నా తండ్రి నా వైపు ఉండగా నాకు సమస్య ఎలా? ఆ సమస్య రేపు ఉండదు. ఈ రోజున్న సమస్య రేపు ఉండదు. రేపు ఆనందంగా ఉన్నావంటే ఎల్లుండి మళ్ళీ ఆనందంగా ఉంటావు అనే గ్యారంటీ లేదు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ప్రార్థనని నువ్వు ఇగ్నోర్ చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు కాదు, దేవుడు డైరెక్ట్గా వచ్చి నిన్ను కాపాడదాం అనుకున్నా అర్థం కాదు నీకు. ఎందుకంటే నా కళ్ళు జ్ఞానపు నేత్రాలు కాదు, ఆధ్యాత్మికమైన కళ్ళు తెరవబడలేదు. ప్రార్థనకే సమస్తము సాధ్యము అని ఆనాడు ఏలియా ప్రార్థించాడు, సింహాల బోనులో ఉన్న దానియేలు ప్రార్థించాడు, దావీదు ప్రార్థించాడు, ఎంతో మంది ప్రవక్తలు ప్రార్థించారు. మరి నీతిమంతులు అనబడుతున్న ప్రవక్తలు, గొప్పవాళ్ళు అనబడుతున్న ప్రవక్తలే ప్రార్థన లేకుండా బ్రతకలేకపోతే మరి మనం ఎలా బ్రతుకుతామండి ఈ 2025లో? కాబట్టి ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా, ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా, ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా, నిరంతరం ప్రార్థింప కృపణీయుమా,
నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. ఏలియా ప్రార్థిస్తూ ఉన్నాడు, నిరంతరం ప్రార్థించే కృపణీయయా అని అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ ఒక విషయము, ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమయా. దేవుడు పరలోక రాజ్యంలోకి రామ్మా, నేను నిన్ను చేరుకుంటా అని చెప్పట్లేడండి. భూలోకంలోకి నీకు దిగొచ్చానమ్మా, నీ మధ్యలో నివసిస్తున్నానమ్మా, నీలో నివసిస్తున్నానమ్మా, నీ కుటుంబంలో నేను ఉన్నానమ్మా. కానీ నువ్వు అనుభవించలేకపోతున్నావు అంటే దానికి కారణము ఇగ్నోరెన్స్, తృణీకరణ, అవిశ్వాసము, అవిధేయత. దేవుడి మాట స్వరం అంటే ఇష్టమే లేదండి. చాలామంది ఈ రోజుల్లో సఫర్ అవుతున్నామంటే దానికి కారణం మనమే అండి, మనమే. మీరు దయచేసి చేతులెత్తి మొక్కుతున్నాను, మీరు వేరేలా అనుకోకండి. ఇన్ని ప్రార్థనలు చేసినా కూడా అలా అంటున్నావు ఏంటంటే నేను కాదండి, అది దేవుడే. నువ్వు నేను పర్ఫెక్ట్ కాదు, దేవుళ్ళం కాదు, అవునా? ఎస్, దేవుడు గొప్పవాడు, దేవుడు మాత్రమే ఆది సంపూర్ణుడు, దేవుడు మాత్రమే పరిశుద్ధుడు, దేవుడు మాత్రమే ఏకైక దేవుడు, దేవుడు మాత్రమే గొప్పవాడు అనే ఆలోచన మనలో ఉంటేనే మన కుటుంబాలు బాగుపడతాయి. నేను బాగున్నాను, నేను ఇది చేశాను, నా అన్నీ బాగానే, నో నో. దేవుడు ఇంకా నీకు నాకు చెప్తున్నాడు, మార్చుకో మార్చుకో మార్చుకో. ఇదిగో నీవు నేను ఎలా మార్చుకోవాలంట, క్రీస్తు తుంచబడ్డాడు, విరగ్గొట్టబడ్డాడు, నలగొట్టబడ్డాడు. ఇదిగో దివ్య సప్రసాద బలి ఆరాధనలో మనం చూస్తున్నాము, విరుస్తూ ఉన్నాడు మన యొక్క పరిశుద్ధమైన యాజకుడు, పరిశుద్ధమైన గురువులు యేసు ప్రభువు వారి యొక్క స్థానంలో ఉండి ఇదిగో యేసు ప్రభువు వారి దివ్యమైన గొర్రెపిల్లగా విందులో మనం పాల్గొనడానికి మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇట్స్ నాట్ అ ఫీస్ట్ అండి, అదొక పండగ కాదు. మనం చీరలు కట్టుకొని ఇలా గొప్ప గొప్పగా రెడీ అయ్యి వెళ్ళడానికి కాదండి. పండగ ఉండాలి నీ హృదయంలో, నా హృదయంలో. సెలబ్రేట్ చేసుకోవాలి నీ హృదయంలో, నా హృదయంలో. నువ్వు నేను ఆనందంగా ఉండాలి నీ హృదయంలో, నా హృదయంలో. మన కుటుంబాలు కూడా ఆనందంగా ఉండాలంటే ఆ దివ్య బలి విందులో నువ్వు నేను పొందుకుంటుంది ఎవరినో మనం అర్థం చేసుకోగలగాలి. ఎవరిని? ప్రార్థించు నేను చేరు భాగ్యము అయ్యా. దేవుణ్ణే మనం పొందుకుంటున్నాం మన లోపటికి, మనలోకి. అంటే మనం ఎంత అయోగ్యమైనప్పటికీ దేవుడు ఎంత యోగ్యకరమైన జీవితాన్ని మనకిచ్చాడో చూడండి. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయా. ఎందుకు అడుగుతున్నావు దానియేలు శక్తిని? దానియేలు గొప్పవాడు, సింహాల బొనులో అన్యాయంగా వేయబడ్డాడు, ఇదిగో జీవిస్తున్నాడు. గొప్పగా జీవించినప్పటికీ అన్యాయం చేశారు. అంతేగాని నీ జీవితం నువ్వు జీవించుకుంటూ నేను దానియేలుని, నేను దానమ్మని, ఇంకేదో గొప్ప ప్రవక్తని, అయినా కూడా నాకు కష్టాలు వస్తున్నాయి. నో, కష్టాలు వస్తున్నాయంటే ఎక్కడో ఇంకా తప్పు ఉంది. లేదంటే రెండోది రీజన్ దేవుడి మహిమార్థమే. ఇదండి దేవుడి మహిమార్థం అనేది లీస్ట్ ఆప్షన్లో పెట్టుకోవాలండి మన మనుషులు ఎప్పటికైనా. నేను పరిశుద్ధురాల్ని, పర్ఫెక్ట్గా ఉన్నాను, నీతిమంతురాలంటే ఇంకా నీకు దేవుడికి ఇంకా ఏమంటారు, ఇంకా వ్యత్యాసం లేనట్టే. దేవుడు ఏంటి? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. యూ షుడ్ యాక్సెప్ట్ విత్ యువర్ టంగ్. నీ నాలుకతో నువ్వు ఒప్పుకోవాలి పరిశుద్ధమైన దేవుడు గొప్పవాడు అని. నిన్ను నువ్వు హైలైట్ చేసుకున్నాను. రోజులు మన జీవితాలు ఇంతే ఉంటాయండి. మనల్ని మనం హైలైట్ చేసుకోవద్దు, మనల్ని మనం తగ్గించుకోవాలి. మనము తగ్గబడాలి, దేవుడు హెచ్చింపబడాలి. మనము తగ్గబడాలి, దేవుడు హెచ్చింపబడాలి. మనం తగ్గబడాలి, దేవుడు హెచ్చింపబడాలి. ఇది ఎవరి కుటుంబాలు అయితే జరుగుతుందో ఆ కుటుంబాలు ఆనందంగా ఉంటాయి. ఆస్తులున్నా, పాస్తులున్నా, ఎన్ని అంతస్తులున్నా లేని ఆనందం గుడిసెలో ఉన్న వారికి కూడా ఆనందంగా జీవిస్తూ ఉన్నారంటే దానికి కారణం దేవుడు గొప్పవాడు. కాబట్టి సింహాల గుహలో ఉన్న దానియేలుకి శక్తి ఒకటి ఉంది. ఏంటి అది? పరిశుద్ధాత్మ శక్తి. అదే శక్తి మనందరికీ ఉంది, మనం సామాన్యులం కాదు. ఎందుకంటే నీ ఆత్మ అభిషేకం అని అడుగుతున్నాం దేవుని యేసు ప్రభువు వారిని. దేవుడి ఆత్మ అభిషేకం ఏంటి? పరిశుద్ధాత్మని మనకు అందించడమే. ఆనాడు యోహాను గారు అన్నారు, ఇదిగో నేను నీటితో జ్ఞానస్నానం ఇస్తున్నాను, కానీ నా తర్వాత వచ్చేవాడు అగ్నితో మీకు జ్ఞానస్నానం ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అగ్ని చేత మనం నింపబడాలి రోజు, అగ్ని చేత రగల్చబడాలి మన హృదయం రోజు అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నీతో నడిచే వరమీయుమా, నీ సిలువను మోసే కృపణీయుమా. సింహాల బోనులో దానియేలు ఉన్నాడు, దేవుడు మహిమార్థమై ఉన్నాడు. దేవుడితో నడుస్తున్నాడు కాబట్టి ఉన్నాడు. దేవుడు మహిమార్థమై ఆ కష్టం వచ్చింది కాబట్టి నీతో నడుస్తున్నానయ్యా, నీ సిలువను మోసే భాగ్యం అయ్యా అని అడుగుతున్నాడు. మనం అడుగుతామండి నీ సిలువని. కొంచెం కష్టం రాగానే దేవుడు ఎందుకు చేశాడు? వి షుడ్ యాక్సెప్ట్. పునీతులు ఎందుకు అయ్యారు? 10,000 మంది కంటే ఎక్కువగా ఉన్నారు. కన్నతల్లి అయిన కథోలిక శ్రీసభలో పునీతులు ఎందుకున్నారంటే కారణం అదే అండి. ప్రతి బాధను కూడా దేవుని నిందించకుండా వాళ్ళు స్వీకరించారు కాబట్టి పునీతులు అయ్యారు. మనము పునీతులు అవ్వాల్సిన అవసరం లేకపోయినా
మన కుటుంబాలని పునీతంగా కట్టుకోవడానికి మనం ప్రయత్నిద్దాం, పరిశుద్ధంగా జీవించడానికి మనం ప్రయత్నిద్దాం. ఇదిగో నిన్ను నన్ను పిలిచిన దేవుడు పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై జీవించండి. దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? ఎండ్ ఆఫ్ ద ఇయర్ కాదండి, ఇది స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ 2025. ఏం కోరుకుంటున్నాడంటే ఒక్కటే, హోలీనెస్, పరిశుద్ధత ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు పిలవకపోయినా వస్తానండి. కేవలం నువ్వు నీల్ డౌన్ చేయి, చేతులెత్తు, పరిశుద్ధాత్మ దేవా నాకు సహాయం చేయి, డన్, అయిపోయింది. సింగిల్ ప్రేయర్, 1 సెకండ్ ప్రేయర్, 30 సెకండ్స్ కూడా పడుతుంది దీనికి. పరిశుద్ధాత్మ దేవా నాకు సహాయం చేయి. ఒకవేళ నువ్వు బయటికి చెప్తే టైం పడుతుంది, మనసులో అనుకుంటే 30 సెకండ్స్ టైం కూడా పట్టదు. కాబట్టి మనందరికీ దేవుడు ఏం నేర్పాలనుకుంటున్నాడు ఈరోజు అంటే ప్రార్థన విధానము. ప్రార్థనా శక్తి నీకు నాకు కావాలి అని అంటే పరిస్థితులు ఎలా ఉన్నా కూడా నీ చుట్టుపక్కల దేవుణ్ణి నమ్ము, దేవుడి శక్తిపై నువ్వు ఆధారపడు, దేవుడి శక్తిని నువ్వు అప్రోచ్ అవ్వు. దేవుడి వైపురా, మనుషుల వైపు వెళ్ళకు, దయచేసి వెళ్ళకు. మనుషుల్ని చూడకు. జోష్న ఈరోజు ఉంటుంది, రేపు ఉండదేమో. నిర్మలక్క ఈరోజు ఉంటుంది, రేపు ఉండదేమో. సునీతక్క రేపు ఉంటుంది, రేపు ఉండదేమో. లేకపోతే గ్రూప్లో ఇంకా ఎవరైనా లీడింగ్ చేసుకునే వాళ్ళు మేబీ ఫ్యూచర్లో వస్తారేమో, వాళ్ళు ఈరోజు ఉంటారేమో, రేపు ఉండరేమో. వాళ్ళపైన నువ్వు ఆధారపడి ప్రేయర్ రిక్వెస్ట్లు చెప్తూ కూర్చున్నాను రోజు నువ్వు ఇంకా కూర్చునే పరిస్థితిలో ఉంటావు. లేచి మోకాల మీద నిలబడి నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావు? ఎప్పుడు దేవుని స్తుతిస్తావు? ఎప్పుడు మన బ్రతుకు ఒకరిని బ్రతిమాలడమేనా అండి? లేదంటే దేవుని నేను స్తుతిస్తాను, నా దేవుడు ఆత్మ ఎందుకు దిగిరాదు? ఆనాడు ఏలియా ప్రార్థిస్తే వర్షం ఆగిపోయింది, వర్షం పడింది. నేను ప్రార్థిస్తే ఎందుకు దిగిరాదు? ఎందుకంటే నువ్వు నేను కాదు గొప్ప, దేవుడు గొప్ప. అందరిపై దేవుడి కృప ఒకే విధంగా ఉంటుంది. మన మనస్సును మారాలి, మన ఆలోచనలు మారాలి. కొంతమంది పాస్టర్లు నేను చెప్తుంటే నేను విన్నానండి, సారీ టు సే. వాళ్ళు ఏమంటున్నారంటే పరిశుద్ధాత్మ మనలో లేదు, పరిశుద్ధాత్మ దేవుడు దిగిరాలంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనే ఉన్నాడు. కానీ ఫలించాలంటే నువ్వు ప్రార్థన చేయాలి, ఫలించాలి. ఇంకా అత్యద్భుతంగా దేవుడు ఇంకా మనలో గొప్ప కార్యాలు ఇచ్చారంటే పరిశుద్ధమైన వాక్యము చదవాలి. అంతే. పుట్టుకలోనే మనం చిన్నప్పుడే జ్ఞానస్నానం పొందుకుంటూ ఉన్నాము. వాళ్ళందరూ అలా పొందుకోరండి. ఈ యొక్క ప్రాటెస్టెంట్స్ సహోదరి మనులు వాళ్ళు ఎప్పుడు పొందుకుంటారు? దేవుని యాక్సెప్ట్ చేసి పొందుకోవాలంటారు. కానీ దేవుడు ఏమంటాడు? ఇదిగో నీ తల్లి గర్భమున రూపొందకమునిపై నేను పవిత్ర పరిచితిని. ఆమేన్. గాడ్ ఈజ్ గ్రేట్. గాడ్ గ్రేస్ ఈజ్ ఫర్ ఆల్, నాట్ ఫర్ ఓన్లీ వన్. దేవుడి యొక్క కృప అందరిపైన ఉంది. ఓన్లీ పాస్టర్ అమ్మ పైన, పాస్టర్ పైన, జోష్ల పైన కాదు, అందరిపైన ఉంది. నమ్మకండి దయచేసి. అమ్మా నువ్వు నా దగ్గరికి రా, నేను నీకు బ్లెస్సింగ్ ఇస్తాను. పాస్టర్ అమ్మ చెప్తుందా? నమ్మకు. పాస్టర్ చెప్తున్నారా? నమ్మకు. దేవుడి వైపు చూడమ్మా అంటారు చూడండి, వాళ్ళనండి మీరు నమ్మాల్సింది. అపోస్తులని ఆ రోజు ఎంతో మంది బిడ్డలు నమ్మారు. కానీ అపోస్తుల పైన ఇంకొన్ని పేర్లు కూడా వచ్చాయి. యేసు పేరు పైన బారు-యేసు వచ్చాడు. సిమియోని పేతురు పైన ఇదిగో పేతురు అని ఇంకో వ్యక్తి వచ్చాడు. అబద్ధ ప్రవక్తలు వచ్చారు. ఎందుకు వచ్చారు? ఆస్తి కోసం, అంతస్తు కోసం, వాళ్ళ కుటుంబాలు బాగుపడడం కోసం వచ్చారు. క్రీస్తు ఎందుకు వచ్చాడు? నీ కోసం, నా కోసం మరణించడం కోసం వచ్చాడు. యేసు ప్రభువారు ఎందుకు వచ్చారు? నువ్వు నేను ఆనందంగా ఆరోగ్యంగా వర్ధిల్లాలనే కృప దేవుడి దగ్గర మాత్రమే ఉంది. అమ్మా నువ్వు చచ్చిపోవాల్సిన అవసరం లేదు, నేను చనిపోయాను నీకోసం. నువ్వు బ్రతుకు తల్లి, అంతే. నువ్వు బ్రతికితే చాలు. కానీ మనకు ఉండాల్సింది ఒకటే అండి, కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్. నాకెవరో ఒకరు హెల్ప్ చేశారు. నెక్స్ట్ డే నేను వెళ్ళి నువ్వు హెల్ప్ చేసినా చేయకపోయినా పర్లేదు అన్నట్టుగా, ఆమెకి ఏదో అవసరం వచ్చినా అవసరం రాకపోయినా, నువ్వు ఆమె అవసరం వచ్చినా రాకపోయినా నువ్వు తీర్చాలి. నీకు అర్థమవుతుంది ఆ అవసరత. మనలో కొంతమంది తల్లులు కాకపోయినా కొంతమంది డెలివరీస్ చేసే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఉన్నారండి. మా అమ్మ చాలా మందికి హెల్ప్ చేసింది. అలా నేను చెప్తున్నాను జస్ట్. మా అమ్మకి ఎవరైనా ఏదైనా ప్రేరణ వస్తే వెళ్ళి డెలివరీలో ఒక డెలివరీ వార్డు ఉంటుంది కదా, ఎవరైనా ఒక అమ్మాయో లేకపోతే వాళ్ళ భర్త కొంచెం వాళ్ళు రానియరు కదా, జెంట్స్ని రానియరు. తల్లి ఏదైనా సపోర్ట్ కావాలంటే మా అమ్మ వెళ్ళి చేసేదండి. ఎందుకు అంటే రోజులు కాదు, 1 రోజు 2 రోజులు హెల్ప్ చేసేది. ఎందుకు చేసేదంటే ఆ తల్లికి ఆ బిడ్డకి డెలివరీ అయిన తర్వాత తల్లి సపోర్ట్ లేదు అక్కడ. కాబట్టి తల్లి యొక్క ప్రాముఖ్యత తెలుసు కాబట్టి వెళ్ళి చేసింది. అదేవిధంగా నీకును కొంతమంది తల్లులు చేశారేమో, నీకును కొంతమంది తండ్రులు చేశారేమో, నీకును నీ కుటుంబస్తుల్లో పొరుగువారు నీకు చేశారేమో. మర్చిపోకమ్మా, వాళ్ళని మర్చిపోకు. వెళ్ళి 10 మంది ముందు నిలబడి, ఇదిగో ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, వెరోనికా ఆంటీ మొట్టమొదటి నుంచి మేము 3 PM ప్రేయర్ గ్రూప్లో ఉన్నప్పుడు ఆంటీ ఎంతో సపోర్ట్ చేశారు. ఆంటీతో పాటు బీబీనగర్ ప్యారిష్లో ఇంకో ఆంటీ ఉన్నారు, జయంత్ ఆంటీ. ఈ ఇద్దరు ఆంటీ వాళ్ళని నేను ఎప్పుడు మర్చిపోనండి చనిపోయేదాకా. ఎందుకంటే విత్తనము దేవుడు వేశాడు, కానీ ఆ విత్తనాన్ని చూపించాల్సింది ఒకరి మార్గము ద్వారా. ఆ మార్గాన్ని నువ్వు మర్చిపోదు. వాళ్ళ కోసం ఎల్లవెలా నువ్వు ప్రార్థించగలగాలి. అదే నువ్వు చేసేది కృతజ్ఞత, అంతే. ఏం ఆస్తులు ఇవ్వక్కర్లేదండి మనం, జస్ట్ ప్రేయర్, సింపుల్ ప్రేయర్. అలా అని కళ్ళ ముందు వచ్చి అడిగినప్పుడు కూడా సహాయం చేయకపోతే అది నీ యొక్క దుర్బుద్ధిని బట్టి దేవుడు ఏం చేయలేడు, నీ అసూయని బట్టి దేవుడు ఏం చేయలేడు, నీ యొక్క ఘోరమైన స్థితిని బట్టి దేవుడు ఏమీ చేయలేడు.
నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు. ప్రియమైన బిడ్డ, అది నీ తల్లిదండ్రుల పట్ల నెరవేరుతుంది, పొరుగు వారింటి పట్ల నెరవేరుతుంది, బయట వాళ్ళ పట్ల నెరవేరుతుంది, కడుపున పుట్టిన బిడ్డల పట్ల నెరవేరుతుంది, ప్రతి ఒక్కరి పట్ల నెరవేరుతుంది. ప్రియమైన బిడ్డ, ఇది మనం మర్చిపోవద్దు. నువ్వు దేన్ని విత్తుతావో అది కోస్తావు. ఈ సంవత్సరం ఇప్పుడు ఆంటీ ఇందాక ప్రార్థించింది కదండి, సాక్ష్యం చెప్పింది కదా, ఎస్, ఏది విత్తుతావో ఈ 2025 మొత్తము ఒక నూతన కొత్త తీర్మానము తీసుకున్నావా? తీసుకోలేదు ఎప్పటివరకు? తీర్మానం, న్యూ రెజల్యూషన్ తీసుకో. ఏమని అంటే, అయ్యా ఏ రోజు నేను ఎప్పటివరకు బ్రతుకుతానో నాకు తెలీదు, ఆ రోజు నీ సేవలో నన్ను భాగస్థురాలిగా చేసుకో, నీ సేవలో నన్ను భాగస్థుడిగా చేసుకో. అది వంట వండడమే అయినా, ఇంకా బట్టలు ఉతకడమే అయినా, బాసాలు తోమడమే అయినా, పొరుగింటి వారికి సహాయపడమే అయినా, లేకపోతే పొరుగింటి వాళ్ళు ఎవరో బాధలో ఉన్నారు, అమ్మ నేను ఆడపిల్లని ఒక్కదాన్ని వెళ్తున్నాను, నాతో పాటు రాతని, నా కొడుకు బాలేడు చిన్నాడు అంటే ఎత్తుకొని వెళ్ళు, నో ప్రాబ్లం. ఒక్కరోజు నిద్రపోకపోతే నువ్వేం చనిపోవు. యూ హ్యావ్ అ పవర్ ఇన్ యూ. మనలో అందరిలో శక్తి ఉంది. ఒక్కరోజు మనం పనుకోకపోతే ఏం చనిపోమండి. ఒక్కరోజు కాదు, దాదాపు యేసుప్రభువు వారు ఇదిగో రాత్రి పగలు 40 రోజులు ఉన్నారు. మోషే గారు లేరా? దేవుడేం కాదు కదా, మోషే లేరా? ఉన్నారు. దేవుడి సహవాసంలో మనం కూడా ఉండగలుగుతాము. కానీ ఓకే, మనకి నిద్ర మంచిదే కాదన్ను, కానీ నీకున్న ఎంతో కొంత సమయంలో పరుల కోసం కూడా ప్రయాసపడు. తప్పకుండా నీ జీవితం ఫలిస్తుంది. ఇప్పటివరకు ఫలించలేదేమో, ఫలించినా నువ్వు అనుభూతిని పొందలేదేమో. అయితే అయ్యా ఏ విధంగా అయితే ఈరోజు మేము పాటలు పాడుకుంటూ ఉన్నామో, అయ్యా ఇదిగో తండ్రి ప్రార్థన చేస్తూ ఉన్నాము, అయ్యా నా తర్వాత మళ్ళీ ఇంకొక అక్క ప్రేయర్ చేయబోతుండగా ఆ అక్కను కూడా దీవించండి నా తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి, ఏలియా వలె ప్రార్థించే శక్తి మాకు లేదు, కానీ నీ ఆత్మకుంది. అయ్యా సింహాల గుహలో దాగి ఉన్న దానియేలుకి శక్తి లేదు, ఉత్త వ్యక్తి నా తండ్రి, కానీ నీ శక్తి దానియేలులో ఉంది కాబట్టి శక్తివంతుడిగా తయారై ఉన్నాడు. అయ్యా వీఆర్ బిలీవింగ్ యువర్ పవర్ లార్డ్, యువర్ మైటీ పవర్ లార్డ్. తండ్రి మమ్మల్ని మేము చూసుకుంటే నిరుత్సాహపడతాము. జోష్నగా నన్ను నేను చూసుకుంటే చచ్చిపోతానయ్యా. నేను నా బలహీనతలు, నా యొక్క బాధలు, నా కష్టాలు అవన్నీ నేను చూసుకుంటే చనిపోతాను తండ్రి, బ్రతకలేని ఒక్క క్షణము కూడా. తండ్రి నువ్వు ఉన్నావనే విశ్వాసముతో మేము బ్రతుకుతూ ఉన్నాము. నాలాగా ఎంతోమంది బిడ్డలు ఉన్నారు, ఆ బిడ్డలందరినీ కూడా నీకు సమర్పిస్తూ ఉన్నావు. అడిగితే ఇస్తా అన్నావయ్యా, అడుగుతూ ఉన్నావయ్యా. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపయ్యా. బిడ్డలందరూ నా తండ్రి అయ్యా అబద్ధ ప్రవక్తల వైపు వెళ్ళొద్దు నా తండ్రి, అబద్ధ బోధల వైపు వెళ్ళొద్దు నాయనా. నువ్వు మాత్రమే గరుడవు, నీవు మాత్రమే పరిశుద్ధుడవు, నీవు మాత్రమే ఏకైక దేవుడు అనే సత్యము మేము తెలుసుకొని జీవించే కృపను మాకు దయచేయండి. అన్నిల వలె జీవించకుండా నాయనా అయ్యా ఇదిగో క్రీస్తు వెలుగులో ఈ నూతన సంవత్సరంలో తండ్రి వాక్యం సెలవిస్తుంది, ఇదిగో క్రీస్తే వెలుగు, దేవుడి యందు చీకటి ఎంత మాత్రము లేదు. ఆమేన్, హల్లెలూయా. yes lord, you have a light o lord, in you o lord. తండ్రి నీలో వెలుగే ఉంది నా తండ్రి, అంధకారానికి చోటే లేదు. ఈ సృష్టి మొత్తం పుట్టినప్పుడు దేవుడు యేసుప్రభువు వారి ఇదిగో ఏ విధంగా అయితే వెలుగు కలుగునుగా కానీ తన వాక్కు చేత సృష్టించినాడు, అంధకారము కలుగునుగా కానీ ఆది కాండంలో లేదు. అంటే ఏంటి? వెలుగే మన కుటుంబంలో ఉంది, ఆశీర్వాదమే మన కుటుంబంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. శాపాలు కాదు, ఆ యొక్క నిందించే మాటలు కాదు, నశించే మాటలు కాదు, కర్సింగ్ మాటలు కాదండి. శాపం పెట్టకండి ఎవరికి కూడా, దయచేసి మీకు దండం పెడతాను దేవుడు చెప్తున్నాడు, మీకు దండం పెడతాను దేవుడు చెప్తూ ఉన్నాడు. కర్స్ చేయకండి. 2025 అయిపోయింది, 2024 పక్క పెట్టేసి 2025 మొత్తము అయ్యా నన్ను ఫలింపజేయి, నా కుటుంబాన్ని ఫలింపజేయి, ప్రార్థనలో నడుపు, పరిశుద్ధాత్మ శక్తితో నింపు. ఒక్క క్షణము నా తండ్రి ఆగి నీ వైపు చూసే కృపను మాకు దాయిచ్చండి నాయన. ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు, ఆధ్యాత్మికమైన జీవితాల్లో అసలు కట్టబడుతున్నావా? మాకు గొంతుంది, స్వరాన్ని యూజ్ చేసుకోలేకపోతున్నా, గొంతు లేని బిడ్డలు ఎంతో మంది. అయ్యో నేను దేవుని బయటికి ప్రార్థించలేకపోతున్నానే, పాటలు పాడలేకపోతున్నానే. కొంతమంది బిడ్డలకి కాళ్ళు ఉన్నాయి నా తండ్రి, అయినప్పటికీ పరిగెత్తలేకపోతున్నారు సువార్త కోసం. కానీ కాళ్ళు లేని బిడ్డలు నా తండ్రి, ఇదిగో ఉజికి కానీ ఒక గొప్ప వ్యక్తి, కాళ్ళు లేవు చేతులు లేవు, కానీ భార్యను చేసుకున్నాడు, 2 పిల్లల్ని కన్నాడు నా తండ్రి. ఇప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా నీ బోధనలు చేస్తున్నాడు. ఎంత పవర్ అంటే నా తండ్రి, పరిశుద్ధాత్మని నమ్ముకున్నవాడు పడిపోడు అని వాక్యం సెలవిస్తుంది. నీ శక్తిని నమ్ముకోకమ్మా, నీ శక్తిని చూడకమ్మా, నీ కుటుంబాన్ని కాదమ్మా, దేవుడి వైపు చూడమ్మా, నిలబెడతాడు నా తండ్రి. ఆనాడు అబ్రహాంకి దేవుడు ఇచ్చిన వాగ్దానము, ఇదిగో నువ్వు ఏ దేశము అందు అడుగు పెడతావో ఆ దేశముని నువ్వు నీకు దారాదత్తముగా ఇద్దును. ఆమేన్, హల్లెలూయా. ఈ యొక్క ప్రమాణము, ఈ యొక్క ప్రామిస్ ఆఫ్ గాడ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ వి ఆస్క్డ్ అండ్ రిసీవ్డ్ లార్డ్. తండ్రి మేము అడుగుతూ ఉన్నాము, మేము అడుగు పెట్టిన ప్రదేశము మాకు దారాదత్తము అగునుగా తండ్రి. ఆమేన్, హల్లెలూయా. ఇది నీ మహిమార్థమై చేయబోతున్నందుకు నీకు స్తోత్రము. నీ పరిచర్య, నీ యొక్క
సువార్త ప్రకటనకై నా తండ్రి మీరు చేయబోతున్నారు, మీకు స్తోత్రం నాయన. నీ దర్శన మహిమార్థమైన తండ్రి మీరు నా తండ్రి మమ్మల్ని అందరినీ సాక్షులుగా నిలబెట్టబోతున్నందుకు మీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ అయ్యా నేను పిలవడం మానేస్తాను. లార్డ్ ఐఎమ్ స్టాపింగ్ యూ ఓ లార్డ్. తండ్రి నేను ఇప్పుడు ఇందులో జాయిన్ అయిన 23 మంది బిడ్డలతో పాటు ఇంకెంతమంది జాయిన్ అయ్యారు వాళ్ళు ఎవరిని కూడా ఇప్పటి నుంచి నేను పిలవను నా తండ్రి. ఇది నేను కొత్తగా తీర్మానం తీసుకున్నాను నాయన. నువ్వు మాత్రమే పిలువు నా తండ్రి, నువ్వు మాత్రమే పిలువు తండ్రి. ఎంతోమంది బిడ్డలు నేను కాల్ చేస్తున్నప్పుడు పిలుస్తున్నప్పుడు ఈమె ఎందుకు కాల్ చేస్తుంది, ఈమెకేం పని లేదా అనుకుని కర్స్ చేస్తున్నాను ఆయన. నన్ను శాపపు మాటలు అనే వాళ్ళు కూడా కొంతమంది లేరు నా తండ్రి. అవును ఎస్సా, నేను అనుభవించిన నా తండ్రి. అయ్యా నువ్వు పిలువు, నీ ఆత్మకి శక్తి ఉంది, ఇది నా శక్తి కాదు కాబట్టి నేను ప్రార్థిస్తానయ్యా, నువ్వు పిలువు నీ బిడ్డల్ని. నేను ప్రార్థిస్తానయ్యా, నీ బిడ్డలు నువ్వు అట్రాక్ట్ చేయి. కానీ నేను ప్రార్థించకపోయినా నువ్వు పిలుస్తావు నా తండ్రి. ఎందుకంటే నీ కృప గొప్పది, నీ కనికరము గొప్పది, నీ ప్రణాళిక బిడ్డల పట్ల గొప్పగా ఉంది నాయన. అందుని బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ అయ్యా గడిచిన 2024లో నువ్వు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ అందులో ఆ వాగ్దానం తప్ప నువ్వు అన్ని నెరవేర్చినావు తండ్రి, సమస్తం ఇచ్చినావు. నేను నీకు పిల్లల్ని ఇస్తా అన్నావు కానీ నువ్వు ఇవ్వలేదు. కానీ పిల్లలకి మించిన ఆధ్యాత్మికమైన బిడ్డలు ఇచ్చినావు, పిల్లలకి మించిన ఆశ్చర్యాన్ని నువ్వు ఇచ్చినావు, పిల్లలకు మించిన అత్తమామల్లో పిల్లల్ని చూసుకునే కృపనిచ్చినావు. అయా పిల్లలు 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 అడుగుతున్న నాకు నీ దగ్గర పసి పిల్లలాగా ఎలా ఉండాలో ప్రార్థన నేర్పించావు. అందుని బట్టి నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. అయా తగ్గింపు కలిగిన జీవితాన్ని దాయిచ్చి నేను మోసపు చేసేదాలను అయా కపటాత్మురాలను అయా ఇదిగుతాను. నీకు అన్నీ తెలుసు, నాలో ఉన్న డిసడ్వాంటేజెస్ మొత్తం నీకు తెలుసు అయా. నా జీవితం మొత్తం నీ దగ్గర విప్పబడింది. మా యొక్క జీవితాలు మొత్తము మీ ముందు పుస్తకము వలె పరచబడ్డాయి నా తండ్రి. మాలో ఒకవేళ కొంతమంది పుస్తకాలు పరచబడలేకపోతే అయా బైబిల్ దగ్గరికి వచ్చి ప్రార్థించే కృపను మా అందరికీ దాయిచ్చమని బిడ్డలందరికీ తల్లులందరికీ నా ఆధ్యాత్మిక సహోదరులందరికీ నా తండ్రి, ప్రొటెస్టెంట్స్ అయిన సహోదరులందరికీ నాయన అయ్యా అబద్ధ బోధకులు చేయకుండా నా తండ్రి నిజమైన బోధనలు చేస్తున్నాయన, సత్యమైన నీ మార్గంలో నడుపుటుకున్న తండ్రి బిడ్డలందరినీ సక్రమైన నీ మార్గంలో నడుపుకును, సత్యమైన ప్రవక్తలను లేవనెత్తండి నాయన, సత్యమైన బోధకులను లేవనెత్తండి నా తండ్రి, సత్యమైన బిడ్డల్ని లేవనెత్తండి నాయన. నీ మహిమార్థమై వాడుకున్న తండ్రి 30 దింతలుగా 60 దింతలుగా 100 దింతలుగా బిడ్డని తండ్రి నీ జ్ఞానముతోనూ ప్రాయంలోనే నా తండ్రి వర్ధిల్లే కృపను యేసు నామములో దయచేసి నన్ను విశ్వసిస్తూ అమ్మ మరియ తన మధ్యస్థ ప్రార్థన ద్వారా మేము అడిగినవన్నీ పొందుకున్నామని యేసు నామములో, అతి పరిశుద్ధమైన నామములో, ఉన్నతమైన నామములో, ఘనమైన నామములో, అనేక సకల పునీతుల మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ కుటుంబాలన్నీ మీ పరిశుద్ధమైన పాదాల చెంత అప్పజెప్పుచు నీ చిత్తమే జరుగునుగాక, నీ చిత్తమే జరుగునుగాక నా తండ్రి, నీ చిత్తమే యేసు నామములో జరుగుతుందని పరలోకమందున్న మా తండ్రిని అడిగి బ్రతిమాలు కొంచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా.